గారు చెప్పినట్టు పిలువగానే మనకు పలికే హరీష్ అన్న ఉన్నాడు. ఖచ్చితంగా ఏ సమస్యలు వచ్చినా మేమందరం కూడా మీరు డైరెక్ట్ చేసినా ఏదన్నా మాకు తెలియజేసినా మాతోటి అయ్యే కాడికి మేం చేయడం, లేదంటే అన్నతోటి అయ్యేటి అన్నతోటి కూడా చేపించి మీ అందరినీ కూడా మా కుటుంబ సభ్యుల లెక్క చూసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సుభాష్ అన్న గారికి. మొన్న కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల ఇద్దరిద్దరు నిలబడితే మరి రిక్వెస్ట్ చేసినాక చాలా చోట్ల కూడా విరమించుకున్నారు. అందరు రిక్వెస్ట్ ప్రకారం విరమించుకుని కొన్ని చోట్ల మాత్రం పోటీ చేసిండ్రు, ఎవరో ఒకరు మనోళ్ళు గెలిచిండ్రు, కొన్ని చోట్ల మాత్రం మూడో వ్యక్తికి ఇచ్చినాం. ఎప్పుడైనా చెప్పినా ఆ గ్రామవస్తులు నిర్ణయించుకున్న దాని ప్రకారమే నడుస్తుంది. రేపు కూడా అన్ని అట్లా నడుస్తాయి. గ్రామంలో ఇద్దరు ఉన్నప్పుడే మా దగ్గర దాకా వస్తుంది. ఒకరుగా ఏ రిజర్వేషన్ వచ్చినా మేము చూసుకుంటామంటే అక్కడ ఎవరిని కూడా డిస్టర్బ్ చేయం. ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులే మరి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మరి మీ అందరినీ కూడా గెలిచిన సర్పంచులను, అదేవిధంగా ఉప సర్పంచులను, వార్డు మెంబర్లను కలవడానికి, అదేవిధంగా మరి ఓడిపోయినా ఇబ్బంది పడకుండా నేను కాపాడుకుంటా అని చెప్పడానికి గౌరవనీయులు మాజీ మంత్రుల వారు హరీష్ రావు గారు మన దగ్గరికి రావడం జరిగింది. వారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ. ఇది ఇప్పుడు సార్ మాట్లాడతారు. మాట్లాడిన అనంతరం మన అక్కడ కేసీఆర్ గారి శిలాపలకం ఉంది కదా, మన ఇనాగ్రేట్ అక్కడ సార్ ఉంటారు. ప్రతి విలేజ్ ను వార్డు మెంబర్లతో సహా ప్రతి విలేజ్ ను పిలుచుకుంటారు. సారు షాల్వా కప్తారు, వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడతారు. మళ్ళీ వేరే విలేజ్ ను ఎవరు కంగారు పడకుండా అందరిని కలిసినాకనే వెళ్తారు సార్. ఓకేనా? జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మన మాజీ శాసనసభ్యులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు శశిధర్ రెడ్డి గారు, గౌరవనీయులు తిరుపతన్న గారు, సోములన్న గారు, హనుమంత్ రెడ్డి గారు, ఆంజనేయులు మామిళ్ళ ఆంజనేయులు గారు, దేవేందర్ రెడ్డి అన్న గారు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కష్టపడి వారిని గెలిపించినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నేను శిరస్సు వంచి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు. కొంత రాజకీయ చైతన్యం ఉన్న వాళ్లకు, కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు 80-90% గెలుస్తుంది. అది కామన్. అది అధికార పార్టీ వాళ్ళు 80 నుంచి 90% సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా 80 నుంచి 90% సర్పంచులు గెలిచాం గతంలో. కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40% సర్పంచులు గెలిచింది. తక్కువ కాదు, 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాటనా? అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు తిరగరు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టిండ్రు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు. అంతా ఒక ముఖ్యమంత్రి తిరిగి కాళ్ళేళ్ల పడ్డాడు. ఇక సిగ్గు లేకుండా ఎంత దారుణంగా మాట్లాడిందంటే, నేను చీరలు ఇచ్చినా మీరు చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ కోటైంది అని చిల్లర మాటలు కూడా మాట్లాడాడు. అది నువ్వు 2 బతుకమ్మలకు చీరలు ఎగబెట్టినావు, అది ఇచ్చింది ఒక్కటి, ఇచ్చింది సగం మందికి,
అది కూడా ఏదో స్కూల్ యూనిఫామ్ లెక్క ఆశా వర్కర్లకు అంగన్వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చిండు, ఒకటే కలర్. దాన్ని ఎవరు నచ్చలే. ఇంకా దాన్ని కట్టుకొని వచ్చి నాకు గుద్దుర్రి అన్నారు. గుద్దుడు గుత్తే 4,000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. ఇందాకెవరో మాట్లాడుతూ అంటుండ్రు, మా శశాన్ అన్న ఎవరు అన్నారు, ఇక రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, దాంట్లో కూడా మంచిగా గెలిపియాలని మా సోములన్న అంటున్నాడు. ఈ దెబ్బకి ఇక పెడతాడు, ఇక పెట్టడిగా ఇంకా పెడతాడు. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గూబ గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిది. రేపు కారు గుర్తు కనబడ్డదనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది చూపెడతారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా, ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4,000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంతకు పోతాడు ఇక పెట్టాడు, ఏడాది 2 ఏళ్ళ దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. ఇక నాకైతే ఒకటే, ఆయనకు ధైర్యం జాలుతుందని నేనైతే అనుకుంటలేను. కొద్దిగంత అకలున్నాయి, అర్థమైపోయాయి. అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. జనరల్ గా 90% గెలవాల్సిన కాంగ్రెస్ 50% లోపే పరిమితమైందంటేనే ఇవాళ అర్థం చేసుకోవాలి. అర్థమైంది. ప్రజలకు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని మోసం చేసినావు, రైతులకు 15,000 రైతు బంధాన్ని మోసం చేసినావు, రైతులకు యూరియా ఇయ్యకుండా తిప్పలు పెట్టినవు, రుణమాఫీ సగం మందికి కూడా కాకనే పాయే, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టిండు, ఎవరికి దళిత బంధు బంద్ అయిపోయింది, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, చెరువులలో చేప పిల్లలు పోస్తలేరు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. నువ్వు చేసిందేమున్నది? ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగవాళ్లకు డబుల్ టికెట్ కొట్టినావు. ఆడోళ్ళకు ఫ్రీ అంటేవి, మగవాళ్లకు డబుల్ టికెట్ కొడుతుంది. ఇంకే నువ్వు చేసిందేంది? నువ్వు కొత్తగా ఇచ్చిందేమున్నది? కేసీఆర్ ఉండంగా ఎప్పుడన్నా యూరియాకు తిప్పలు అయిందా? కేసీఆర్ ఉండంగా వడ్లమ్మనికి ఎప్పుడన్నా తిప్పలు అయిందా? ఏం గోసపెట్టుండ్రు రేవంత్ రెడ్డి? యూరియాకు తిప్పలే, పండిన వడ్లు అమ్మాలంటే తిప్పలే, మక్కల పైసలకు ఎదురు చూడాలి, రైతు బంధు రాదు, బోనస్ బోగస్. ఇంకా నాకు ఎవరో ఓట్లు ఎత్తారంటే యాడికెళ్ళి ఎత్తారు? ఇవి గెలిచినవి కూడా ఎన్ని రకాల తిప్పలు పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు ఒక దిక్కు, గుండాగాన్లు ఒక దిక్కు, భయభ్రాంతులు గురి చేస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, ముఖ్యమంత్రి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుడు, ఇన్ని కథలు వాడంగా కూడా నువ్వు 50% గెలవకపోతుంది. దీన్ని బట్టి అర్థమైతలేదా ఎటున్నది? మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ఇవాళ ప్రజలు కేసీఆర్ గారి వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు ముఖ్యంగా నేను సర్పంచ్లను కోరేది ఒక్కటే, ఎదిగితే ఒదగాలంటారు పెద్దలు. ఏం చెప్పిండ్రు? ఎదిగితే ఒదగాలి. గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుంది. గెలువగానే కొంతమంది అంగిలాకు మార్చేస్తారు, కొత్త బట్టలు కొట్టిస్తారు, బూట్లు కొంటారు, అద్దాలు కొంటారు, పైకి చూస్తారు, కొత్త మోటార్ సైకిల్ కొంటారు. ఇవన్నీ ఏం చేయొద్దు. మనం ఏం చేసినా కూడా రోజు పొద్దుగాలు లేచి మెదక్కొస్తారు ఏదో పని ఉన్నట్టు. మన పని గ్రామ పంచాయతీ. ఏదన్నా కొద్దిగా పని ఉంటే మండల ఆఫీస్లో వారంకో 3 రోజులకో పోవాలి, కానీ రోజు పొద్దుగాలు లేచి కడకు బట్టలు వేసుకొని మోటార్ సైకిల్ కిక్ కొట్టుకొని మెదక్లో పడద్దు. మనం ఊళ్ళోనే పని చేసుకోవాలి. ఎదిగితే ఒదగాలంటారు. మాట మంచిగా ఉండాలి, ఇంకా ప్రేమగా ఉండాలి, ఇంకా మంచిగా నవ్వు ముఖంతో మాట్లాడాలి. కొన్ని పనులు అయితాయి, కొన్ని కావు. అయినంత వరకు చేస్తూ ఉండాలి. ప్రేమతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. పదవులు కొంతమందికే వస్తాయి. ఒక్కొక్కరు తక్కువ కొట్లాడినరా మీరు? 5 నలుగురు పోరాటం చేయంగా మీరు గెలిచిందంటే మీ మీద ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించారు. ఆ నమ్మకాన్ని, ఆ బాధ్యతను మీరు కాపాడుకోండి, ఆ బాధ్యతను నిలబెట్టుకోండి దయచేసి. అయితే ఇక్కడ ఒక విషయం, మీకు పైసలు ఇయ్యరు అనేదో మాట్లాడుతుంటారు. 15వ ఆర్థిక సంఘం నేరుగా గ్రామ పంచాయతీకే డబ్బులు ఇస్తుంది. దాంట్లో గవర్నమెంట్ సంబంధం ఉండదు. ఆర్థిక సంఘం డబ్బులు రూపాయికి 80 పైసలు గ్రామ పంచాయతీలకు వస్తాయి, 15 పైసలు మండల పరిషత్కు పోతుంది, 5 పైసలు జిల్లా పరిషత్కు పోతుంది. అంటే మెజారిటీ సింహభాగం 80% నిధులు ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ గ్రామ పంచాయతీలు మీ దగ్గరనే పడతాయి.
ఆ చెక్ పవర్ మీకే ఉంటది, దాని మీద ఎవరికీ అధికారం ఉండదు. అదేవిధంగా ఈజీఎస్ లో మీకే అధికారం ఉంటది, దానికి ఎవరికి ఉండదు. అందువల్ల మీకు ట్రైనింగ్ కూడా పెట్టిస్తా. జిల్లా వైజ్ మన మెదక్ జిల్లాలో కొత్త గెలిచిన సర్పంచ్లకు నర్సాపూర్ వాళ్ళు, మెదకోళ్ళు, మన జోగిపేట అందోలోళ్ళు, మన గజ్వేలోళ్ళు కూడా ఉంటారు కదా, మనకు మనోహరాబాద్ తూప్రాన్. ఓ రోజు కూర్చుందాం మనం, మీకు మంచిగా ఒక 2 గంట మీకు పెన్ను పేపర్ ఇచ్చి మీకేం అధికారాలు ఉంటాయి, మీరు ఎట్లా ఆఫీసర్లతో మాట్లాడాలి, మీరు ఎట్లా పని చేసుకోవాలి, మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తా మీకు. మీరు 22 తారీఖు ఛార్జ్ తీసుకున్నాక ఈ నెలాఖరులో ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మీకు ఉండే అధికారాలు, ఎలా పని చేయాలి, ఎలా చేసుకోవచ్చు, అన్ని వివరాలు కూడా ఒక మంచి శిక్షణా కార్యక్రమం పెట్టి మీకు అన్ని కూడా అర్థమయ్యేటట్టుగా ఒక పూట చెప్తా. మంచిగా తాత్పరంగా ఒకరోజు కూర్చుందాం, మీకు అన్ని విషయాలు కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. అయితే ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఓడిపోయిన వాళ్ళు బాధపడద్దు. నేను మా సిద్దిపేటలో చూసిన, మరి ఈడు ఎట్లుందో తెలియదు కానీ పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గెలిచారు. పబ్లిక్ కూడా పోయిన తాప ఓడగొట్టిండ్రు, పాపం అనుకున్నట్టున్నారు. ఈ తాప సగం మంది వాళ్ళే గెలిచారు నా దగ్గర. పోయిన తాప ఓడిన వాళ్ళు ఈ తాప గెలిచారు. అందువల్ల ఓడిపోయిన వాళ్ళు కూడా బాధపడకుండ్రు. మల తాపకు భవిష్యత్తు ఉంటుంది. ఓడిన వాళ్లకు భవిష్యత్తు ఉన్నది, గెలిచిన వాళ్లకు బాధ్యత ఉన్నది. ఓడిన వాళ్ళు నిరాశ చెందొద్దు, భవిష్యత్తు ఉన్నదని నమ్మకంతో పనిచేయండి. గెలిచిన వాళ్ళు బాధ్యతతో పనిచేయండి మళ్ళా గెలిచే విధంగా. ఇది మనం చేయాల్సినటువంటిది. అయితే మా శశన్న మాట్లాడుతూ రోజు 20 ఛాయలు దాయిపోమన్నాడు. ఇప్పటికే మా వాళ్ళు ఖర్చులు అయిపోయారు, తక్కువ చేసినారు. నాకు తెలుసు అందరికి అప్పులే ఉంటాయి. ఇలా 2 రూపాయల మిత్తి, రూపాయి మిత్తి యాడ దొరికితే అడకెచ్చి పెట్టిరు. అందువల్ల అంత ఈజీ కాదు. శశన్న ఛాయలు తాగిచ్చి అంటే రోజు అంటే కష్టం. ఎప్పుడన్నా ఇంటికి వస్తే మా వస్తారు కానీ అప్పుల పాలై ఉన్నారు పాపం వాళ్ళు. చాలా మంది మమేకమవుతారు, తలలో నాలుకలాగా మెదులుతారు, అందుబాటులో ఉంటారు. పొద్దున్నే మోరీలు సాఫ్ చేస్తుందా లేదా చూస్తారు, టైం మీద నల్లా వస్తుందా లేదా చూస్తారు, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా చూస్తారు. తప్పకుండా మంచిగా పని చేసుకుంటే మీకే మంచి పేరు ఉంటుంది. అందువల్ల మీరేమీ బాధపడద్దు. ఇంకోటి కూడా మీకు గుర్తుపెట్టుకోండి, దోషాలైతే మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో మెదక్ మీద 2 ఏళ్లలో ఎన్నికల్లో మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, హైదరాబాద్ లో సెక్రటరియట్ మీద ఎగిరే జెండా కూడా గులాబీ జెండా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా పనిచేయండి. దోసాల తర్వాత మన గవర్నమెంట్ రాగానే మెదక్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటారు, నేనుంటా, మన కేసీఆర్ ఉంటాడు. మీకు ఏం పనులు ఏమైనా మిగిలిపోతే కూడా నేను చేసి పెడతా. ఎవరు అధైర్యపడకండి, ఉన్నకాడికి దండాడుండ్రి, చెయ్యండి. నిధులు ఎట్లా రాబట్టాలనో నేను చెప్తా, మీకు ట్రైనింగ్ ఇస్తా. ఏ రకంగా సాధించాలనో మీకు ట్రైనింగ్ ఇస్తా. మళ్ళా 2 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ సార్ వస్తాడు. ఇంకేమైనా మీరు మాట ఇచ్చినవి ఉంటే అవతల 3 ఏళ్ళు ఉంటుంది మీకు. మొత్తం 5 ఏళ్ళు కదా, 3 సార్లు ఉంటుంది అవతల మీకు. చూసుకుందాం అప్పుడుగా. ఇంకేమైనా మిగిలిపోయినవి ఉంటే అప్పుడు నేను చేపిస్తా మీకు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక అదే విధంగా కొత్తగా కూడా ఎవరిని తీసుకోవద్దు, మా ఓడిపోయిన వాళ్ళని కూడా కాపాడుకోవాలని అన్నారట. ఈ బీఆర్ఎస్ వచ్చినాక కూడా మీరే మాకు సర్పంచులు, మీ చేతి మీదకి వెళ్ళే గ్రామాలు నడుపుతాం, మీ గౌరవాన్ని కూడా తప్పకుండా కాపాడుకుంటాం. మీరెవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చాలా గుండాగిరి, దాదాగిరి చేశారు. పోలీసులను ఇష్టమునొచ్చి వాడుకున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏగా మీ ఊరికి నేను రానేరాని, మీ ఊరు ముఖమే చూడడం, సర్పంచ్ గెలిపియపోతా అన్నాడు. ఒక మంత్రి అయితే మీ ఊరికి ఇల్లు ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదండి. అయ్యా జాగిరా నువ్వు ఇచ్చినందుకు? ఇది ప్రజల సొమ్ము, ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడితే ఉండే ప్రజల సొమ్ము. అది మీ ఊరికి అనడానికి నువ్వెవరివి? ఇంకొక ఎమ్మెల్యే, ఆయన ఏదో ఊరు, ఆయన అయితే కుర్చేసుకొని కూర్చున్నాడు ఆడ పోలింగ్ బూత్ కాడ. పోలింగ్ బూత్ కాడ ఎమ్మెల్యే కూర్చున్నాడు. ఇక అయితే వంగి వంగి దండం పెట్టుండు, లేకపోతే బెదిరిస్తుండు. నేను అడుగుతున్నా ఎమ్మెల్యేను, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చి కృషి చేసుకొని కూర్చుంటున్నారు. మరి యూరియా దొరకనప్పుడు కోఆపరేటివ్ PACS ఆఫీస్ కాడ కృషి చేసుకొని కూర్చుంటే ఇప్పుడు ఓట్లు లేకపోదురా?
యూరియా దొరకనప్పుడు వర్షం పడుతుంటే తడుచుకుంటా లైన్లలో నిలబడ్డప్పుడు పండుగ పూట కూడా పండుగ నిడిచిపెట్టి పొద్దున్న దాకా లైన్లో నిలబడ్డప్పుడు ఈ కాంగ్రెస్ మంత్రులు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకో కురిసేసుకొని అప్పుడు కూసోలేదు. మా పిల్లలు పురుగులన్నం మాకొద్దని రోడ్డు ఎక్కుతుంటే, మా పిల్లలు గురుకుల పిల్లలు దవాఖాన్ల పాలవుతుంటే ఈ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకో గురుకులాల కాడ కురిసేసుకొని కూసోలేదు. వడ్లు తడిసిపోయి కొనకపోతే ఆ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకో కురిసేసుకొని కూసోలేదు. గప్పుడు కురిసేసుకొని కూసుంటే ఇవాళ ఆ పోలింగ్ బూత్ కాడ సర్పంచ్ ఎలక్షన్ల కాడ కురిసేసుకోవాల్సిన అవసరమేంది? రేవంత్ రెడ్డి 4,000 పింఛన్ అవ్వా తాతలకు ఎందుకు ఇస్తలేవని రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ఈ ఎమ్మెల్యేలు ఎందుకో కురిసేసుకొని కూసుంటలేరు? రేవంత్ రెడ్డి ఆనాడు బాండ్ పేపర్ రాసిచ్చినాం, అక్క చెల్లెలకు 2,500 మహాలక్ష్మి కింద నెలకు ఇస్తామన్నాం, 2 ఏళ్లయింది 60,000 బాకీ పడ్డాం అని రేవంత్ రెడ్డి ఇంటికాడ ఎందుకో కురిసేసుకొని కూసోరు? గాడ కురిసేసుకొని కూసుంటే పోలింగ్ బూత్ కాడ కుర్చీలు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈడ కుర్చీలు వేసుకున్నా, వంగి దండాలు పెట్టినా, బెదిరించినా, పోలీసుల్ని వాడినా ప్రజలు తెలివైన వాళ్ళు మిమ్మల్ని బండకేసి కొట్టిండ్రు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఇప్పటికైనా కళ్ళు తెరువుంది. మీరు బెదిరించాల్సింది ప్రజల్ని కాదు, మీరు బెదిరించాల్సింది రేవంత్ రెడ్డిని. నువ్వు ఫుట్బాల్ షోకులు కాదయా రేవంత్ రెడ్డి, నువ్వు ఆడుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుడు, వాడు మెస్సీని పట్టుకురావడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుడు, అందాల పోటీల మీద 100 కోట్లు పెట్టుడు. అందాల పోటీలు ఎవరికి కావాలి? నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడే షోకులు ఎవరికి కావాలి? ప్రజలకు పిల్లలకింత కడుపు నిండి అన్నం పెట్టు, చెప్పిన ప్రకారంగా బోనస్ పైసలు ఇయ్యి, ఇచ్చిన మాట ప్రకారంగా అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇయ్యి, ఇచ్చిన మాట ప్రకారంగా అక్క చెల్లెలకు 2,500 ఇయ్యి. అవి విడిచిపెట్టిండు, అందాల పోటీలు పెడతా వాళ్ళని చూసుకుంటా మురుస్తా. అవి విడిచిపెట్టిండు, నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడతా మీరు నన్ను చూసి మురుగుండ్రి. నువ్వు ఫుట్బాల్ ఆడితే ఎందుకు గంగల పడితే మాకింది? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చింది మాకు ఇస్తావా ఇయ్యవా అని మేము అడుగుతున్నాం. దాని సంగతి చెప్పాలి రేవంత్ రెడ్డి, అవునా కాదా? దానికోసం మేము కొట్లాడటం, బరాబర్ గట్టి కొట్లాడటం. అరే ఇప్పుడు గణపురం నీళ్లు ఇత్తడా ఇయ్యడా ఇదివరకు చెప్తలేడు. పాపం పాపన్నపేట్ల బోర్ల మీద బోర్లు గుర్తురు. బీఆర్ఎస్ ఉండగా ఎప్పుడన్నా నీళ్ల కోసం ఎదురు చూసిండ్రా? బోర్ బండి వచ్చిందా ఎప్పుడైనా పాపన్నపేటకో అవేలి గణపూర్కో మెదక్ రూరల్ మండలం ఒక బోర్ బండి వచ్చినాదే? మీరు అసలు జీబు గట్టు లేదు, హైదరాబాద్ వచ్చు లేదు. కేసీఆర్ ఉన్నాడు బరాబర్ యాసంగి పంటకు మీకు నీళ్లు వచ్చినాయా లేవా ఆ రోజు? మరి ఇవాళ ఏమైంది? ఇంత కాలం అయితే కూడా యాసంగికి నీళ్లు ఇస్తారా ఇయ్యరా? ఎవడు చెప్పాడు? చెప్పుకుందామంటే దిక్కు లేదు, అడిగేటోళ్ళు లేకుంటే అయిపోయింది. మరి మనం కదా పోరాటం చేయాల్సింది. బీఆర్ఎస్ కదా 10 ఏళ్లు నీళ్లు ఇచ్చింది. గణపురం ఆనకట్టును బీఆర్ఎస్ కదా ఆధునీకరించింది. చెక్ డ్యాములు కట్టి మంజీరా మీద హల్దీ మీద బంగారమూల పంటలు వెంటట్ చేసింది బీఆర్ఎస్ కదా. ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ వాడు ఎప్పుడన్నా కట్టిండా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇలా కరెంటు కూడా మున్పట్లెక్క వస్తలేదు. 13-14 గంటల కరెంటు వస్తలేదు. బాయిల కాడ రాత్రిపూట కరెంటే ఉంటలేదు. మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి రైతుల కోసం. పోరాడదాం, గట్టిగా పోరాడదాం, రైతుల పక్షాన నిలబడదాం. 6 గ్యారంటీల అమలు కోసం కూడా ప్రభుత్వం మీద పోరాడదాం, ప్రజల పక్షాన నిలబడదాం. మీరు మంచిగా సర్పంచ్గా గెలిచిన మీరందరూ కూడా బాగా పనిచేయండి. ప్రజలతో మమేకమై మన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మన బీఆర్ఎస్ పార్టీని మనం చక్కగా మరి బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది మెదక్ ప్రజలకు కూడా. మెదక్ ప్రజలు ఏం కోల్పోయినరో ప్రజలు గ్రహించిండ్రు, రాష్ట్రంలో ప్రజలు గ్రహించిండ్రు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ కావాలని చూస్తుండ్రు, మెదక్ లో కూడా మా బీఆర్ఎస్ మా గులాబీ జెండా కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఎక్కడైనా ఇబ్బంది పెడితే మా సర్పంచ్ గారినో మా ఉప సర్పంచ్ గారినో మా వార్డు మెంబర్నో ఇబ్బంది పెడితే మన నాయకులకు చెప్పండి. అంత కాదంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను డైరెక్ట్ గా మీకు అండగా ఉంటా. ఎవరు తెరువు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మన లీగల్ సెల్ ఉంటది, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం.
అర్ధరాత్రి అపరాత్రి ఏ సర్పంచ్ గారికి ఏ బీఆర్ఎస్ కార్యకర్తకు ఎవరి కష్టం వచ్చినా మేమందరం కూడా అండంగా ఉంటాం. ధైర్యంగా ఉండండి. ఎవడన్నా మీ ఊళ్ళో జాదా హుషారు చేసినా, మీ మండలంలో మీ నియోజకవర్గంలో మిమ్మల్ని తిప్పలు పెట్టే రాసి పెట్టుకోండి. 2 ఏళ్ల తర్వాత వచ్చేది మనమే, వడ్డీతో సహా వానికి చెల్లిద్దాం. ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. పోయిన 10 ఏళ్ళు ఊకున్నాం. ఎంతసేపు పని 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 మీద పడ్డాం మనం. కానీ ఈ తాప పని చేస్తాం, ఎవడెవడైతే మనం తిప్పలు పెట్టిండో వాని పని కూడా చేస్తాం. ప్రజలకు పని చేస్తాం, తిప్పలు పెట్టిన పని కూడా చేద్దాం. ఇక 2 పనులు చేద్దాం. ఈ తాప పోయిన తాప ప్రజల పని ఒక్కటే చూసినాం. ఎందుకంటే మనల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. నాకు పాపం ఎన్ని ఫోన్లు వచ్చినాయో పాపన్న పెట్టుకెళ్ళి ఆ ఎస్ఐ తీసుకుపోయి ఏమనుకుంటుండో గల్ల పట్టుకొని మనం తీసుకుపోయి లోపల కూర్చుండ పెడుతుండట. మనల్ని కొడబాకలో మన కార్యకర్తల్ని బాగా ఇబ్బంది పెట్టిందని నాకు మొన్న మనవులు కలిసినప్పుడు చెప్తున్నారు. ఇట్లా చాలా ఊర్లలో నాకు ఫోన్లు వచ్చినాయి. ఆఫీసర్లు గాని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ అధికారులు, ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. గవర్నమెంట్ అనేది ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అధికారులు మీరు శాశ్వతంగా ఉండాలి, చట్టబద్ధంగా పనిచేయాలి, న్యాయబద్ధంగా నిలబడాలి. కానీ రేపు తేడా వస్తే మా గవర్నమెంట్ వచ్చినాక మీ సంగతి కూడా తేలుస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అందువల్ల మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సర్పంచులుగా మీకు పూర్తి అధికారాలు ఉంటాయి. మీరు మండల అధికారులైనా, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ అధికారులనైనా నిక్కచ్చిగా నిలదీయండి, మీ హక్కుల కోసం అడగండి. తేడా వస్తే మా దృష్టికి తీసుకురండి. మేం వాళ్ళను ఆ అధికారులు అంతు చూస్తాం, వారి సంగతి తెలుస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. సో అందువల్ల ఎక్కడ మనకు ఇబ్బందులు ఉండవు. భవిష్యత్తు మనదే. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మంచిగా పనిచేయండి, ప్రజలతో మమేకంగండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీకు మంచి ట్రైనింగ్ కూడా పెట్టి మీ అందరికి పుస్తకాలు, మీ హక్కుల గురించి, మీ విధుల గురించి కూడా నేను తెలియజేస్తా. మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టుకుందాం జిల్లా మొత్తం ఒక్కరోజు గెలిచిన సర్పంచులతో. మీరు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా పని చేయాలి, ఏం పనులు చేయాలి, మీకు ఏం అధికారాలు ఉంటాయి, ఆఫీసర్లతో ఎట్లా మాట్లాడాలి, అన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టు ఒక పూట చెప్తా. మంచిగా మాట్లాడుకుందాం. సో ఇవాళ మెదక్లో చాలా బాగా గెలిచినారు. ముఖ్యంగా మా హవేలి గన్పూర్ మండలం గాని, మా చిన్నశంకరంపేట అద్భుతమైన ఫలితాలు సాధించారు. పాపన్నపేటలో కూడా కొద్దిగా పోయినట్టున్నాయి. 10 ఓట్లు, 20 ఓట్లు, 5 ఓట్లతోని దగ్గరకు వచ్చి మా వాళ్ళు కొన్ని మిస్ అయిపోయింది. అట్లా కొన్ని టాస్లు కూడా ఓడిపోయినాం మనం. కొన్ని కొంత దగ్గరకు వచ్చి కూడా కొంతమంది మిస్ అయిపోయింది. రామాయణపేటలో గాని, మన నిజాంపేటలో గాని చాలా బాగా మంచిగా చక్కగా మన కార్యకర్తలు, మన నాయకులు కలిసిమెలిసి పనిచేసిండ్రు. సో ఇదే ఉత్సాహాన్ని, ఇదే స్ఫూర్తిని కొనసాగించండి. తప్పకుండా భవిష్యత్తు మనదే. మీ గౌరవాన్ని కాపాడతా, మీ యొక్క ప్రేమను నేను నిలబెడతా. మీరెంతైతే కష్టపడి ఇలా గవర్నమెంట్ లేకపోయినా భయపడకుండా పేగులు దిగదాకా చివరి రూపాయి కూడా ఖర్చు పెట్టి మీరు గెలిచిండ్రు. ఎంతో కష్టపడి మీరు ఎన్నికల్లో విజయం సాధించిండ్రు. పార్టీ గౌరవాన్ని మీరు నిలబెట్టిండ్రు. మీ గౌరవాన్ని పార్టీ నిలబెట్టది, మేమందరం నిలబెట్టమని తెలియజేస్తూ జై తెలంగాణ. అందరూ కూడా ఇక్కడనే ఉండండి. సార్ ఒక్కొక్క విలేజ్ వైజ్ పిలుస్తారు, అందరినీ కలుస్తారు. ఓడిపోయిన ఉప సర్పంచ్ గెలిపించిన వాళ్ళని కూడా ఆ ఊరు నుండి కల్పిస్తాం. 2 మండలాలు అయిపోయినాయి. పాపన్నపేట, గణపురం మండలం. మొన్ననే సార్ను అక్కడికి వెళ్లి కల్పించినాం. ఇప్పుడు నిజాంపేటకి వెళ్ళి అన్న వెళ్ళిపోతాడు తిరుపతి అన్న పూజకు టైం అవుతుంది. ఫస్ట్ నిజాంపేట మండలం నుండి పిలుస్తాం. కల్పించినాక అన్ని ఊర్లను కల్పిస్తాం. దయచేసి ఎవరు కూడా కంగారు పడద్దు. అందరు కూడా ఉండండి. ఒక్కొక్క విలేజ్ వైజ్ పిలుచుకుంటాం. జై తెలంగాణ.